రాజు ఆటో బ్లాగ్ అండ్ బిజినెస్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే వారానికి ఒకటి పెడతా. అంటే నా బిజినెస్ అని కాదు, ప్రతి ఒక్క బిజినెస్ ఎంక్వైరీ చేసి మరి ఎట్లున్నాయో నాకు ఒక క్లారిటీ వచ్చినాక, దాని మీద అవగాహన వచ్చినాక మీకు చెప్తుంటా. మనము డైలీ అయితే ఆటో బ్లాగ్ సంబంధించిన అయితే ప్రతిరోజు పెడతా. రేపటి నుంచి నాకు తెలిసి ఆటో తీస్తా. ఈరోజు మంగళవారము 10వ తారీఖు 12వ నెల 2024. అయితే మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది కదా ఏంది రేవంత్ రెడ్డి సారు. అయితే చాలామంది ఏమంటారు అంటే ఓన్లీ మన డీజిల్ బండ్లు ఔటర్ రింగ్ రోడ్ అవతల నడుపుకోవచ్చు, సిఎన్జి సిఎన్జి ఎల్పిజి సంబంధించిన ఆటోలు డిస్టిక్ బండ్లైనా ఏవైనా ఈడ నడుపుకోవచ్చు అన్నట్టు ఊహలు ఉన్నారు ఖాళీ. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, మొన్న చాలామంది డిస్కషన్ చేశారు దీనివల్లనే. అయితే ఆ సార్ చెప్పింది ఏంటంటే డీజిల్ బండ్ పొల్యూషన్ వల్ల దూరం వెళ్ళిపోవాలని చెప్పిండు ఒక పాయింట్. ఆయన డీజిల్ ఉద్దేశించి చెప్పిండు. సెకండరీ డిస్టిక్ బండ్లు లేకపోతే ఇది మాట్లాడలే అది మాట్లాడలే అని చాలామంది అంటారు. వాళ్ళు ఆర్టీ వాళ్ళకు పవర్స్ ఇచ్చారు, ఇప్పుడు ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఏది కావాలని రోడ్డు రవాణా వ్యవస్థకు పొల్యూషన్ సంబంధించిన కానీ ఆటోలకు సంబంధించిన కానీ ఏవైనా సరే బయట వెహికల్స్ రాకుండా చూసే బాధ్యత ఇప్పుడు ఫుల్గా అప్పగించారు మొత్తం పవర్ఫుల్గా. అంతమందికేమో కొంతమంది చూసి చూడక ఉండి లేక అని అన్ని పరిస్థితులు బాగుండే అన్నట్టు కొంచెం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఫుల్ స్ట్రిక్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్ట్రిక్ట్ ఉంటుంది. అది పేదవాళ్ళు నష్టపోతురా లాభపడుతురా వాటికి ఏం సంబంధం ఉండదు. ఎందుకంటే ఇంతమందికి చాలా అంటే పథకాల విషయంలో నేను మాట్లాడతలే, కానీ మా ఆటో డ్రైవర్లకు సంబంధించిన అయితే ఇప్పుడు చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఇక దానికి మాట్లాడదామంటే ఎవరు సరిగా రెస్పాన్స్ గారు, ధర్నాలు అంటారు, ఒక రోజు 2 రోజులు ఉంటారు, అది ఎవరు పట్టించుకోరు. ఇక దాని గురించి పెద్ద డిస్కషన్ చేయాలన్నా కానీ మాకు ఎట్లా అనిపిస్తుంది, నాకు ఒకటే అర్థం కాదు. ఆటోలో సంబంధించిన దగ్గర ఎంతో మంది ఉంటాము తెలంగాణ మొత్తంలో. అంటే మాకు ఓటు హక్కు ఉంటుంది, మాకు అన్నీ ఉంటాయి, మాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఓటు హక్కు ఇట్లా ఉంటుంది. మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు? ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అన్నీ చేస్తుంటాము. ఏదంటని ఏదైనా సరే సర్వీస్ కానీ మా తరపున ఏం చేయాల్సిందే. ఆటోలు అనగానే సరే పబ్లిక్లల్లో దీంట్లో చీప్గా చూడడం సహజమే. ఎందుకంటే కొంతమంది బిహేవియర్ బట్టి ప్రభుత్వంలో విషయంలో ఇట్లా మనం చీప్గా చూసి చేయడం ఇట్లా ఎంతవరకు సమయం వస్తామో నాకేమో అర్థమవుతలేదు. ఎందుకంటే చాలామంది ఉంటాం, హైదరాబాద్ సిటీలో అయినా డిస్టిక్ ఆటోలైనా ఎవరైనా సరే ఇంతమంది ప్రజలం ఉంటాం, ఇన్ని ఓట్లు ఉంటాయి. మమ్మల్ని అసలు కేర్ చేయరు, అసలు లెక్కనే చేయరు. ఏదో వాళ్ళ పథకాలు వాళ్ళు పెట్టుకొని ఎదుటోళ్ళకు నష్టం కాకుండా సరిపోతుంది. కానీ ఇది అంతా చాలా ఏంటంటే ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ ఒకరోజు మందము ఎవరి సైడ్ అయినా కండువాలు వేసుకుంటారు, పాపం ధర్నాలు చేస్తారు. వాళ్ళని అనడానికి ఇట్లా ఏం లేదు, సపోర్ట్ చేస్తారు వాళ్ళు వీళ్ళు వచ్చి. కానీ మాకు సొల్యూషన్ అనేది కరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ఇంతమంది చేస్తారు. సారు వాళ్ళైనా అన్న వాళ్ళైనా పెద్ద వాళ్ళైనా ఇంతవరకు కొంచెం ఇట్లా సపోర్ట్ అనేది లేదు. అసలు రెస్పాన్సే గారు పట్టించుకోరు. ఒక ఏంది మన కూరల కలర్ ఎట్లా తీసేస్తారో అసలు ఆ కలర్ అన్నా తీసేస్తారు, కానీ మనం అసలు ఇట్లా దిక్కలేరు. ప్రభుత్వం తరపు నుంచి అసలు మేము ఏం చేయాలో మాకు అర్థమవుతలే. సరే ఈ పాయింట్ ఇట్లా పక్కన పెట్టి నెక్స్ట్ డిస్టిక్ బండ్లు తీసుకుంటే మంచిదా లేకపోతే సిటీ పర్మిట్ తీసుకుంటే మంచిదా? డిస్టిక్ బండ్లో జోలికి ఓకురన్నా. నేను ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పిన, నా వీడియో స్టార్టింగ్ నుంచి చూడండి. డిస్టిక్ బండ్ల జోలికి ఓకురి, అది అస్సలు మంచిది కాదు. ఎందుకు చెప్పన్నా, 2,85,000 రూపాయలు ఈరోజు కనుక్కున్న డీటెయిల్స్. 2,85,000 రూపాయలు ఉంది. అంటే నేను ఎట్లా అనుకున్నా అంటే మా అల్లుడు రిలేషను వచ్చిండు, ఇట్లా ఏది తీసుకుంటే మామ బెటర్ అదే అని ఒకటి ఫిక్స్ అయ్యిండు. కాకపోతే నా సొల్యూషన్కి ఇట్లా తీసుకుందామని వచ్చిండు. ఏది తీసుకుంటే మామ బెటర్ అది అని అడిగితే కొంచెం చెప్పిన. అయితే డిస్టిక్ బండ్ల జోలికి భువనగిరి కానీ, జనగాం కానీ, గజ్వేల్ కానీ, మేడ్చల్ కానీ ఏటి జోలికి పోకండి. ఎందుకంటే సిటీలో నడపనియ్యరు. నేను ఈడ నడుపుకుంటా, నేను చూసి నడుపుకుంటా, నేను చూసి చేస్తా, నాకు ఎక్స్పీరియన్స్, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే మాత్రం కుదరదు. హైడ్రా ఎట్లా అయిపోయింది, ఎంత పెద్ద వాళ్ళు తెలిసినా కానీ దాని పని అది ఎట్లా చేసుకుందో రోడ్డు రవాణా వ్యవస్థ గిట్లా అంతే పవర్స్ ఇచ్చారు. అది చేసుకున్న పనులు చేసుకుంటారు. వాళ్ళు ఏం సింపుల్ ఆర్టీఓ వాళ్ళు సార్ వాళ్ళు పట్టుకోరు అనుకో, నీ బండి ఎక్కడిది పేపర్ చూపిమంటాడు.
సంథింగ్ ఏదో ఒకసారి కాకుండా ఒకసారి తప్పించుకోవచ్చు అన్నట్టు ఏం చెప్తారంటే, సార్ నేను ఇట్లా పని మీద ఇటు వచ్చినా లేకపోతే అటు వచ్చినా నేను మళ్ళీ వెళ్ళిపోతా అది అని ఎస్కేప్ అవుతారు. ఒకసారి 2 సార్లు వాళ్ళు చూస్తారు. వాళ్ళకు ఆర్టీ వాళ్ళని మీరు తక్కువ అంచనా వేయకూరి. మనమే అంటే మనకన్నా త్రిబుల్ ఉంటారు వాళ్ళు. మనకేదో దోచినాయి చెప్పి తప్పించుకోవడం అట్లాంటివి ఏమి ఉండవు వాళ్ళ దగ్గర. అవన్నీ నడవాయి. ఎన్ని అంచనాలు వేసినా దాని పై స్థాయిలోనే వాళ్ళు ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎట్లనో ఒకలాగా ఎస్కేప్ అవుతా. అది ఎమర్జెన్సీ హాస్పిటల్ అంటే తర్వాత విషయం. అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావా, స్లిప్లు చూపిస్తావా తర్వాత విషయం. కానీ ఇట్లా నేను ఎస్కేప్ అయిపోయి లేకపోతే ఇట్లా చలామణి అవుతా అదైతా ఇదైతా అని లేకపోతే నీకు ఏంది డీలర్స్ వాళ్ళు ఇట్లా చెప్పి మేము ఏదో మాటల్లో పెట్టి బండి తీసుకొచ్చేట్టు చేసి అవన్నీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. 2,85,000 సిటీ పర్మిట్ రేట్ తగ్గిందన్న 4,85,000. ఈరోజు కాచిగూడకు ఫోన్ చేసి కనుక్కున్నాము. 4,80,000 85,000 సిటీ పర్మిట్. ఎవరు తీసుకున్నా ఫస్ట్ మీకు మనకు ఎవరికైనా సరే దాన్ని తీసుకున్నంత కెపాసిటీ సోమత లేకపోతే సిటీ పర్మిట్కి సంబంధించింది కిరాయి ఆటో తీసుకోండి. లేదు నాకు కిరాయి ఆటో ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు తెలియదు అంటే దాన్ని తీసేసి సెకండ్ హ్యాండ్ ఆటో కొనడానికి ట్రై చేసుకోండి. ఆటో విషయంలో చెప్తున్నా. ఇంకొకటి తీసుకుంటే మంచిగా తీసుకుంటా నాకు అది ఇది ఎందుకని అంటే నేను కన్ఫామ్గా నడపగలుగుతాను అంటేనే కొత్త బండి జోలి కోరి 4,85,000 1,20,000 రూపాయలు ఫైనాన్స్ మొత్తం అన్ని కలిపితే 6 లక్షల చిల్లర అవుతుంది. అది మీరు కట్టుకునే దాన్ని బట్టి ఇంట్రెస్ట్ తగ్గుతుంటుంది పెరుగుతుంటుంది. సిటీలో అయితే సిటీ పాసింగే నడపండి, వేరేది ఏది నడపకండి. సిటీ పాసింగ్ ఏమేమి వస్తాయంటే నేను నంబర్ చెప్తా. 9 వస్తుంది, 8 ఇట్లా వస్తుందో రాదో నాకు డౌటే. కానీ 9, 10, 11, 12, 13 ఇవే వస్తాయి. వేరేటి ఏవి రావు. 100% చెప్తున్నా. ఇదైతే 100% గుర్తుపెట్టుకోండి. ఏవి రావు. మళ్ళీ మీరు అడిగినా వేరే వాళ్ళని అడిగినా నా వీడియోలు చూసినా వేరే వాళ్ళు చూసినా ఎవరు చూసినా వాళ్ళని మీకు సరిగ్గా చెప్పినా చెప్పకుండా నేనైతే చెప్పి నా సైడ్ నుంచి అయితే నేను క్లారిటీ ఇస్తున్నా. సిటీ పర్మిట్లు మాత్రమే నడుస్తాయి ఇక్కడ. నేను సిఎన్జి నడుపుతున్నా లేకపోతే నేను ఎల్పిజి నడుపుతున్నా, నా బండి ఎక్కడైనా సరే నాకు పొల్యూషన్ ఏముండదు కదా అది ఉండదు కదా లాజిక్తో మాట్లాడితే మాత్రం వాళ్ళు వినేటోళ్ళు కాదు. సింపుల్గా ఏం చేస్తారంటే నీ బండి దొరికినప్పుడు నీ బండి ఎక్కడ ఎగ్జాంపుల్ జనగాం రిజిస్ట్రేషన్, మళ్ళీ జనగాం బండి ఈడెందుకు నడుస్తుంది అంటారు. మళ్ళీ నువ్వు ఎటు పోతున్నావు బుకింగ్స్ ఎగ్జాంపుల్ బుకింగ్ అనుకో ఎన్ని నడుపుతున్నావు అది ఇదని చెక్ చేశాను అనుకో నీ బండి సీజ్ అవుతుంది. ఫైనల్ గిట్ల లేరు బండి సీజ్ అయిపోతుంది. అది 100% గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి నాకు సిఎన్జీ కాస్తారు అవన్నీ వాళ్ళు పట్టించుకోరు. మామూలుగా మనం ఏదైనా అంటేనే మనం పట్టించుకోరు. అరే పోరపు అన్నట్టు మాట్లాడతారు. అట్లాంటిది ఇన్ని రూల్స్ లాజిక్లు అవి మనం మాట్లాడినాం అనుకో వాళ్ళు అసలు దిగరు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫుల్ షిట్ అయిపోతుంది. దాని జోలికి అయితే అస్సలు పోకండి దయచేసి చెప్తున్నా. ఎందుకంటే పైసలు వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఊర్లలో లైన్ ఉంటుందో ఉండదో తెలియదు. ఊర్లల్లో తీసుకోవాల్సి వస్తే డీజిల్ వెర్షన్స్ తీసుకోవాల్సి వస్తే మీకు ఆడ అడ్డ కానీ లైన్ కానీ ఏదైనా ఉంటే లేకపోతే నేను ఆడ నడుపుకోగలిగితే లేకపోతే పొలం పనులు అవి ఉంటాయి కదా వాటికి సంబంధించిన మరి కిరాయిలు ఉంటే అట్లా తీసుకొని ఆడ నడుపుకొని. కానీ ఎమర్జెన్సీ హాస్పిటల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇటు రావచ్చు. కానీ మీకు నేను రావద్దని కానీ రమ్మని కానీ నేను చెప్తలేను. మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా. మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఓన్లీ డీజిల్ బండ్లు చెప్పిండు, వేరే దేని గురించి మాట్లాడలేదు. మాకు ఇది తీసుకోవచ్చు, ఎల్పిజి తీసుకోవచ్చు, సిఎన్జి తీసుకోవచ్చు, నడుపుకోవచ్చు. బండి పట్టుకున్నప్పుడు పేపర్ ఎక్కడిది దాని మీద ఎంత క్లియర్గా మెన్షన్ చేస్తారు. మన రిజిస్ట్రేషన్ నుంచి 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల లోపట్న తిరగాలి ఆటో, అంతే లిమిట్. నాకు తెలిసి మా అంటే 100 కిలోమీటర్ల లోపట్న తిరగాలి. నువ్వు నీ డిస్టిక్ వరకే ఇస్తాడు. ఓన్లీ నీ డిస్టిక్లో ఏ గల్లికనో నిన్ను ఆపినా కానీ సార్ మాది ఇక్కడ అంటే విడిచిపెడతారు. అంతేగాని నేను ఎన్నో ఉంటా 200 కిలోమీటర్లు వచ్చి నడుపుకుంటా నేను సర్వ్ అవుతా అంటే కాదు అన్న. ఏపీ బండికి ఇట్లా మీరు జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరైతే మొత్తానికి ఇంకో ఆప్షన్ ఉండదు. మీరైతే చాలా నడుపుకోనా మీరు ఎన్ని రోజులంటే నడుపుకొని మేము నడుపొద్దని కానీ మిమ్మల్ని ఆగబడదామని కానీ ఏముండదు. మేము ఎట్లా మనుషులం మీరు ఇట్లా అట్లా మనుషులు. మీరు ఇట్లానే ఏమి కాకపోతే ఏంటంటే అన్న సేఫ్ సైడ్ ఉండరి. మీ బండి అయినా మా బండి అయినా పైసలే కన్నా సేఫ్ సైడ్ ఉండరి ఏదైనా. అందుకనే నేను ఇది ఒకటి చెప్దామని ఫిక్స్ అయ్యి చెప్తున్నా. మన రేపటి నుంచి డైలీ కంటిన్యూ డైలీ ఎంత అవుతుంది అమౌంట్ అంటే నేను డైలీ ఇట్లా ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే 1000 టార్గెట్ పెట్టుకుంటాను. అంత ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే షాప్ గిట్లా ఉంటుంది కదా. 1000 టార్గెట్ పెట్టుకొని 1200 అట్లా చేసి మ్యాక్సిమం 8 అవర్స్ లాగిన్ అవర్స్ ఉన్నట్టు చూస్తా. ఓకేనా. మొన్న స్టేట్మెంట్ ఇచ్చినప్పటి నుంచి ఎండ్లు ఇచ్చిర్రు నాకు కామెంట్ పెట్టారు. మొన్న మామూలు షార్ట్ వీడియోలు చేస్తే ఎండ్లు ఇచ్చిర్రు అది పంపు, స్టేట్మెంట్ పంపు, లేకపోతే వీడియో పంపు, అది పంపు ఇది పంపు అంటారు.
V6 ఛానల్లో కొట్టండి. సీఎం రేవంత్ రెడ్డి సార్ మొన్న మాట్లాడింది. V6 ఛానల్ అని కాదు, ఏ ఛానల్ కొట్టండి, మీకు అర్థమైపోతుంది న్యూస్లో. నేను చెప్పడమో లేకపోతే మిమ్మల్ని ఆపడమో లేకపోతే ఏదో చేయడమో నా ఉద్దేశం కాదు. ఏంటంటే మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి కొంచెం జెన్యున్గా చెప్తాం కాబట్టి మనము ఏదైతే చెప్పాలనుకుంటున్నా మనం చెప్తాం. మీరు ఒకటి ఇద్దరు తీసుకోవడం వలన లేకపోతే 40-50 వెహికల్ పెరగడం వలన నాకు ఇబ్బంది అయ్యేది ఏం లేదు. మీకు ఏం చెప్తున్నానంటే సరైన వెహికల్ తీసుకునేటోళ్ళు సరైన వెహికల్ తీసుకోండి, సరిగా నడుపుకుంటే సరిపోతుంది అంతే. మీరు ఇబ్బంది పడద్దు, వాళ్ళది ఇబ్బంది పెట్టద్దు, వేరే వాళ్ళ వల్ల మీరు సఫర్ కావద్దు, వాళ్ళు మీ వల్ల సఫర్ కావద్దు అంతే. ఎందుకంటే తీసుకున్న తర్వాత బాధపడాల్సి వస్తుంది. మీరు అప్పో లేకపోతే పైసలు కూడా పెట్టుకునే అన్నీ తీసుకున్నాక వేరే ఊహలు అయిపోతుంటాయి. ఓకేనా? సరే, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు మన పాత వాళ్ళు లైకులు కొడతలేరు. మినిమం ఒక 50 లైకులు కొడితే బాగుండు. అంటే ఫస్ట్ 20 కాడికి 30 వచ్చిన 30 కాడికి 40 ఇప్పటి నుంచి చేస్తుంటా. మీరు లైకులు కొడితే నాకు బూస్టప్ ఉంటుంది. ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పడానికైనా బిజినెస్ సంబంధించి ఇట్లా వారానికి ఒకటి చెప్తా. ఈ బిజినెస్ అని కాదు, రకరకాల బిజినెస్, చాయ్, చెరుకు, రోడ్ల మీద పండ్లది, గాజుల షాపుది, ప్రతి ఒక్కటి మనకు తెలుసు. అంటే తెలిసినా చెప్తా. దాంట్లో ఉన్న వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, తెలిసినా ఖచ్చితంగా చెప్తా. మీరు వారానికి ఒకసారి చూడండి. అది వారానికి ఒకసారి పెడతా. ఈ వారంలో ఎప్పుడు పెడతాం తెలియదు. వారానికి ఒకటి అయితే ఖచ్చితంగా పెడతా. ఇదైతే ఇన్ఫర్మేషన్ రోజు పెడతా. ఆటోకి సంబంధించిన డైలీ వ్లాగ్స్ ఉంటాయి, అవి రోజు పెట్టేస్తా. ఎంత అయింది అమౌంట్, ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం, ఎంత గ్యాస్ తాగింది, ప్రతి ఒక్కటి పెట్టేస్తా. గ్యాస్ దొరుకుతుందా. నేను చాలా రోజులు 18 తారీఖు బంద్ చేసిన, ఇప్పుడు దగ్గర 10 తారీఖు అవుతుంది. అంటే నాకు మెయిన్ ఆటో నాకు ఇష్టము అంతే. నేను ట్రావెలింగ్ ఇష్టము, బిజినెస్ చాలా ఇష్టం నాకు. ఇక మనము ఒకదాని మీద డిపెండ్ అయితే ఎప్పుడు సక్సెస్ కాము. 2 వైపులు ఉంటేనే సక్సెస్ అవుతాము. అదేమో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇదేమో బిజినెస్. మనం ఉన్న లేకుండా నడుస్తుంది. అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి మనము ఉంటేనే నడుస్తుంది అది. ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయ్ అయితే ఇక అది చేస్తూనే ఉండాలి. గుడ్డి చాకరీ గొర్రెల మంది పోయినట్టు పోతూనే ఉండాలి. సరేనా? ఓకే, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు ఉంటే జర లైక్లు కొట్టండి, కామెంట్ చేయండి. మీ విలువైన ఏమన్నా ఉంటే నాకు చెప్పదలుచుకుంటే కామెంట్లు చేయండి, నేను షేర్ చేసుకుంటా. మీ ఇట్లా కాదు ఇట్లా అని ఇట్లా నేను మార్చుకుంటా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు. థ్యాంక్ యూ మచ్ ఫర్ వాచింగ్.